ప్రజలకు నిజమైన ఇళ్ల పట్టాలు ఇవ్వలేక నకిలీ పట్టాలు పంపిణీ చేశారు పేర్ని నాని. ఆయన కుమారుడు పేర్ని కిట్టు. ఈ మోసం పూర్తి స్థాయిలో బయటపడింది. గత సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా ముందు ఓట్ల వేట కోసం చట్టబద్ధత లేని, నిబంధనలకు విరుద్ధమైన నకిలీ ఇళ్ల పట్టాలు పేదలకు పంపిణీ చేసి వంచనకు పాల్పడ్డారు. ఈ అక్రమాలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు సదరు నకిలీ పట్టాలన్నింటినీ తక్షణమే రద్దు చేయడానికి 4 వారాల గడువు విధిస్తూ అధికారులను తీవ్రంగా ఆదేశించింది. మచిలీపట్నం ప్రాంతానికి చెందిన దిలీప్ కుమార్ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ కుంభకోణం బయటపడింది. రోడ్డు మార్జిన్లు, డ్రైనేజీ, పోరంబోకు స్థలాలు, శ్మశాన వాటికలను సంబంధించిన నిషేధిత ఆస్తులపై ఎలాంటి అనుమతులు లేకుండా అధికారులు చట్ట నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా పట్టాలు జారీ చేశారని విచారణలో నిగ్గుతేలింది. నిబంధనల ప్రకారం నివాసానికి పనికిరాని ప్రభుత్వ స్థలాల్లో నకిలీ కాగితాలు సృష్టించి అప్పటి వైసీపీ నాయకులు పేద ప్రజలను నమ్మించి మోసగించారని అధికారులు సైతం కోర్టు దృష్టికి తీసుకువెళ్లడంతో హైకోర్టు తీవ్రంగా స్పందిస్తూ ఆ నకిలీ పట్టాలను రద్దు చేయాలని ఆదేశించింది. అధికారం చేతిలో ఉందన్న మదంతో నిరుపేదలకు సొంతింటి కలను అమ్ముకుని ఓట్లు దండుకునేందుకు తండ్రి కొడుకులు ఆడిన ఆ డ్రామా మచిలీపట్నం ప్రజల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. పేర్ని నాని చేసిన రాజకీయాలు, నకిలీ కాగితాలు చేతిలో పెట్టి పేద కుటుంబాల జీవితాలతో ఆడుకున్న తీరుపై మచిలీపట్నం వ్యాప్తంగా చీత్కారాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్తిపై ఎలాంటి హక్కు లేని కాగితాలు ఇచ్చి తమను మోసం చేశారని, అటు ప్రభుత్వాన్ని ఇటు చట్టాన్ని ఏమార్చడానికి ప్రయత్నించారని లబ్ధిదారులు మండిపడుతున్నారు. కేవలం నకిలీ పట్టాలను రద్దు చేయడమే కాకుండా ఈ అక్రమాలకు సూత్రధారులు, పాత్రధారులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నిబంధనలు పక్కనబెట్టి నకిలీ పట్టాల తయారీకి సహకరించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, బాధ్యులైన వారిపై కేసులు మోపాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.